నమస్కారం. సిఎస్ఐఆర్ఎల్ఐ నుంచి ఒక సూపర్బ్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ అవకాశం గురించి ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడు మనం సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి వెన్నెముక లాంటిది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటే సిఎస్ఐఆర్. అటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో ఉద్యోగమంటే అదొక గొప్ప అవకాశం కదా. ఓకే, సో ఈ నోటిఫికేషన్ గురించి స్టెప్ బై స్టెప్గా అన్నీ చూసేద్దాం. ఈ 6 సెక్షన్లలో మనం మొత్తం సమాచారాన్ని కవర్ చేద్దాం. సరే, ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఈ సిఎస్ఐఆర్ సిఎల్ఆర్ఐలో జాబ్ ఎందుకంత స్పెషల్, ఎందుకింత ముఖ్యమైనదో ముందు చూద్దాం. సిఎల్ఆర్ఐ అంటే ఏదో ఆఫీస్ అనుకోకండి. ఇది మన దేశంలో లెదర్ సెక్టార్కి ఒక బ్రెయిన్ లాంటిది. 1948లో మొదలైనప్పటి నుంచి రీసెర్చ్, ఎడ్యుకేషన్, డిజైనింగ్ ఇలా అన్నింట్లోనూ టాప్లో ఉంది. ఇక్కడ పనిచేయడమంటే దేశం అభివృద్ధిలో మనం కూడా భాగమవ్వడమే. ఓకే, ఇక అందరూ వెయిట్ చేసే సెక్షన్కి వచ్చేసాం. ఏ పోస్టులున్నాయి, జీతాలెలా ఉన్నాయి అన్నీ చూద్దాం రండి. ఇక్కడ చూడండి, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇలా 3 రకాల పోస్టులున్నాయి. ముఖ్యంగా స్టెనోగ్రాఫర్ శాలరీ చూడండి, నెలకు దాదాపు 53,000కు పైనే. వావ్! ఇక జేఎస్ఏ, ఎంటీఎస్ పోస్టులకు కూడా చెరో 6 ఖాళీలున్నాయి. ఇది మంచి విషయమే. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్. అసలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికే కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. క్వాలిఫికేషన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ ఇంకా జేఎస్ఏ పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. కానీ ఒక్క విషయం, జేఎస్ఏలో ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగానికి మాత్రం ఇంటర్లో అకౌంటెన్సీ సబ్జెక్టుగా చదివే ఉండాలి. ఇక ఎంటీఎస్ పోస్టుకైతే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. వయస్సు విషయంలో కూడా కొన్ని సడలింపులిచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు, ఆ దివ్యాంగులకైతే 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీకేది వర్తిస్తుందో ఒక్కసారిక్కడ సరిచూసుకోండి. సరే, ఇప్పటిదాకా అంతా బావుంది. ఇప్పుడు జాబ్ కొట్టాలంటే ఏ ఎగ్జామ్స్ రాయాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందా చూద్దాం. ప్రతి పోస్ట్కు వేర్వేరుగా ఉంటుంది, సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్. వీళ్లకి ఒకటే రిటన్ ఎగ్జామ్, 200 ప్రశ్నలు, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ 3 సబ్జెక్టులు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్టవుతాయి. సో జాగ్రత్త. అంటే స్టెనోగ్రాఫర్ అవ్వాలంటే 2 స్టెప్స్ అన్నమాట. ముందు రిటన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఆ తర్వాత స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా, అది జస్ట్ క్వాలిఫై అయితే చాలు. దాని మార్కులు ర్యాంకుకు కలపరు. ఇక జేజేఎస్ఏ విషయానికి వస్తే ఇది కొంచెం డిఫరెంట్. 2 పేపర్లుంటాయి. పేపర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. దీనికి నెగటివ్ మార్కింగ్ కూడా లేదు. హమ్మయ్యా! కానీ అసలు కథ అంతా పేపర్ 2లోనే ఉంది. మీ ర్యాంక్ దీనిమీదే ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రతి తప్పుకు ఏకంగా 1 మార్కు కోసేస్తారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో జేఎస్ఏకి కూడా 2 స్టెప్లే. రాత పరీక్షలో పేపర్ 2 మార్కులతో మెరిట్ లిస్ట్లోకి రావాలి. తర్వాత కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయితే జాబ్ వచ్చినట్టే. ఫైనల్గా ఎంటీఎస్ పోస్ట్. ఇది చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒకే ఒక రాత పరీక్ష. ఇందులో వచ్చిన మార్కులే మీ ఫైనల్ సెలెక్షన్ని డిసైడ్ చేస్తాయి. వేరే స్కిల్ టెస్టులు ఏమీ లేవు. కానీ ఇక్కడ కూడా ప్రతి తప్పుకు 1 మార్కు నెగటివ్ మార్కింగ్ ఉంది. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఒక క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు. ఇది ప్రతి పోస్ట్ కోడ్కి వేరుగా కట్టాలి. అంటే మీరు 2 పోస్టులకు అప్లై చేస్తే 2 సార్లు 500 కట్టాలన్నమాట. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్. మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, ఎక్స్ సర్వీస్మెన్కి ఫీజు అస్సలు లేదు. కంప్లీట్గా ఫ్రీ అన్నమాట. అప్లై చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ recruitment.clri.org వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆన్లైన్ ఫామ్ జాగ్రత్తగా నింపండి. ఫీజు కట్టాల్సిన వాళ్లు స్టేట్ బ్యాంక్ కలెక్ట్ ద్వారా పే చేయండి. ఆ తర్వాత ఫీజు రసీదు, మీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ బటన్ నొక్కండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్యూచర్లో అవసరమవుతుంది. ఓకే, మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. అదే లాస్ట్ డేట్స్. అస్సలు మిస్ అవ్వద్దు.
ఈ డేట్స్ మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. అప్లికేషన్స్ జనవరి 23, 2026న స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ మార్చ్ 2, 2026. గుర్తుంచుకోండి, మీ వయసు, చదువు అన్నీ కూడా ఇదే తేదీకి లెక్క కడతారు. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. ఈ నోటిఫికేషన్లో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే CSIR జెండర్ బ్యాలెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తోంది. అందుకే మహిళల్ని ప్రత్యేకంగా అప్లై చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. అదండి సంగతి. ఈ అవకాశం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మన దగ్గరున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? అర్హత ఉండి, ఆసక్తి ఉంటే మాత్రం ఈ ఛాన్స్ అస్సలు వదులుకోవద్దు. మీ కెరియర్లో ఒక మంచి అడుగు వేయడానికి రెడీ అవ్వండి. ఆల్ ద బెస్ట్.